మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ ఎద్దు కూర్చున్నాడు కనుక నేను ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు నిన్నటి కాలం నుంచి ఇప్పటి వరకు మనందరి జీవితాల్లో మనం తెలిసి తెలియక దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి అతిక్రమమును ప్రతి పాపమును క్షమించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మహిమా స్వరూపయోగు దేవుడికి కృతజ్ఞతలు స్తుతులు వందనాలు తెలియజేసుకుంటూ ఈ దినం మన ఆత్మకు ఆహారంగా దేవుడు ఏ మాటలు మనకి నియమించున్నాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లరా, ఒకసారి చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు నందు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించుట నాకు దూరమగును. అంటే భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప దేని ఎందైనా నేను అతిశయించుచుంటే అంటే సంతోషపడుతుంటే అది నాకు దూరం అయిపోవునుగా కానీ మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా, నిజంగా ఈ భక్తుడి మాటలు మన ముందు పెట్టుకుంటే మనం ఎక్కడో పాతాళ లోకంలో కనపడతాడు, ఆయన ఎక్కడో పరలోకంలో కనపడతాడు. దేవుని పిల్ల, నిజంగా నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ యందు తప్ప దేని ఎందైనా నేను ఆనందిస్తున్నా అతిశయపడుతున్నా అది నాకు దూరంగా వెళ్ళిపోవునుగాక అయిపోవునుగాక అని మాట్లాడుతున్నాడండి. దేవుని పిల్లరా, దీనిని బట్టి మన హృదయాల్లో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. దేవుని పిల్లరా, మన జీవితంలో మనకు సంతోషము ఆనందం వచ్చినా కూడా మనము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ ద్వారానే కదా నా పాపం క్షమింపబడి నాకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆరోగ్యంగా ఉంటున్నాను, నెమ్మదిగా ఉంటున్నానని సంతోషపడి ఆనందించే వారిగా మనం ఉండునట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన భక్తుడు చెప్తున్నాడయ్యా, నా ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయపడుతున్నది నాకు దూరమవును కాక అని చెప్తున్నాడయ్యా. అయ్యా, మేము బంధువులను బట్టి ఆనందిస్తున్నామేమో, బిడ్డలను బట్టి మేము అతిశయపడుతున్నామేమో తండ్రి, మాకున్న సంపదను బట్టి మేము అతిశయపడుతున్నాము తండ్రి. నిజంగా ఆ స్థితి మాలో కలిగి ఉంటే దానిని మా నుంచి దూరం చేసినైనా మా ప్రభువైన యేసుక్రీస్తునందే మేము అతిశయపడేవారిమే గాన తండ్రి, ఆనందించేవారుగా ఉండినట్లు కృప చూపమని తండ్రి బ్రతిమలాడుకుంటూనైనా ఈ సెలువుకు శత్రువులుగా ఎంతమంది అయితే మారిపోయినైనా సెలువు మీద ఇదిగో తండ్రి యేసుక్రీస్తు యొక్క మరణం మీద నిందలేస్తూ బ్రతుకుతున్నారు. అట్టి బిడ్డలకు ప్రాణభిక్ష పెట్టి రక్షణ దయచేసి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.